సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్న ఆరోపణలు విమర్శలు చూస్తుంటే మిగతా కేంద్ర సంస్థలపైన ఇదే రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేంద్రం డైరెక్షన్లో పనిచేస్తాయా అన్న డౌట్ మొదలైంది. ఎందుకంటే కేవలం ఎన్నికలు జరిగే కొద్ది రోజుల ముందే ఇవన్నీ యాక్టివేట్ అవుతుంటాయి. ఆ తర్వాత ఎప్పట్లాగే సైలెంట్ అయిపోతుంటాయి. అందుకే ఈ దర్యాప్తు సంస్థలు చేసే దాడులు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఐటీ, ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఈ మూడు దర్యాప్తు సంస్థలు కీలకమైనవే కాదు, చాలా పవర్ఫుల్ కూడా. అక్రమాస్తుల లెక్క తేల్చేందుకు ఐటీ, విదేశాల్లో పెట్టుబడుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ, నిజాలు తేల్చేందుకు సిబిఐ. ఇలా ఒక్కో దర్యాప్తు సంస్థ ఒక్కో పని చేస్తుంది. కానీ ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేస్తాయన్న దానిపైనే ఇప్పుడు ఇండియా వైడ్ డిబేట్ నడుస్తోంది. కేంద్ర సంస్థలన్నింటినీ సెంట్రల్లో పవర్లో ఉన్న పార్టీనే కంట్రోల్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్లకు అవసరమైనప్పుడు తీసే అస్త్రాలుగానే వీటిని చెబుతూ ఉంటారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కూడా చర్చకొస్తోంది. మన దేశంలో వ్యవస్థలు చాలా వరకు కరప్ట్ అయిపోయినాయి. వాళ్ళ డిగ్నిటీ పోయింది. బ్యూరోక్రసీ ఇష్టం వచ్చినట్టుగా ఆఫీసర్లు ఎవరైతే మన రాజ్యాంగాన్ని కాపాడాలో ఆఫీసర్లకి సివిల్ సర్వీస్ పెట్టి వాళ్ళు ఎవరిని డిస్మిస్ చేయడానికి లేదంటే రాజకీయ నాయకులకు జడిసి వాళ్ళు చెప్పిన చేయటం, వాళ్ళ దగ్గరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ స్నేహం కోసం వెళ్ళటం తప్పకుండా చెడ్డైపోయింది. రాజకీయ నాయకులు అలాగ ఉన్నారు, ఆఫీసర్లు కూడా, సివిల్ సర్వీస్ కూడా అలాగే ఉన్నారు. అలాగే జ్యుడిషియరీ మీద కూడా మనం చూస్తున్నాం, డిలేస్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అన్ని విధాలుగా వ్యవస్థలు కరిగిపోతున్నాయంటే ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఎవరో రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఒక వ్యక్తి మాత్రం ఏం చేయలేరు. అంటే మనం జాగ్రత్తగా అన్ని సమయంలో ప్రజలు కాసుకోవాలి. కానీ ఎవరైతే వాళ్ళని సృష్టిస్తున్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ వ్యవస్థను వాడుకోవటానికి చూస్తారు. ఐటీ, ఈడీ, సిబిఐ సరిగ్గా ఎన్నికల సీజన్కి కొన్ని రోజుల ముందు పనిచేయడం మొదలు పెడతాయనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతల ఇళ్లపై ఐటీ, సిబిఐ, ఈడీ దాడులు జరుగుతాయి. నేరుగా వాళ్ల మీద చేయకపోయినా వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మీద రైట్స్ జరగడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది. ఎన్నికలకు ముందు యాంటీ బీజేపీ లీడర్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగమే ఈ ఐటీ, సిబిఐ దాడులు. బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలకు ముందు కూడా ఇదే జరిగింది. కానీ బీజేపీకి ఒరిగిందేమీ లేదు. పైగా ఈ దాడులన్నీ యాంటీ బీజేపీ లీడర్లకే పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టాయి, పబ్లిక్ లో క్రేజ్ సంపాదించి పెట్టాయి. రాష్ట్రాల్లో ఎన్నికలు అనగానే ప్రత్యర్థి పార్టీల నేతలను భయపెట్టేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఐటీ, సిబిఐ, ఈడీ లాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తమిళనాడులో డీఎంకే నేతలు, బెంగాల్లో టీఎంసీ లీడర్లు, కేరళలో లెఫ్ట్ పార్టీల నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు జరిగాయి. కీలక నేతలందరినీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. కొందరి ఆస్తులను కూడా జప్తు చేశారు. కానీ బీజేపీ స్ట్రాటజీ ఆ పార్టీకి మేలు చెయ్యకపోగా పెద్ద దెబ్బే కొట్టింది. అటు బెంగాల్లో టీఎంసీ అభ్యర్థులు, ఇటు తమిళనాడులో డీఎంకే క్యాండిడేట్లు బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగుకు 4 రోజుల ముందు డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమార్తె సెంతమరాయ్, ఆమె భర్త సెబరీషన్ ఇళ్లతో పాటు కరూర్ స్థానంలోని డీఎంకే అభ్యర్థి సేంధిల్ బాలాజీ, ఆనంద్ నగర్ డీఎంకే క్యాండిడేట్ కార్తీక్ మోహన్ ఇళ్లపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి. అదే రోజు చెన్నై, కోయంబత్తూర్, కరూర్లో డీఎంకేకు సంబంధించిన మొత్తం 28 చోట్ల ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది.
డీఎంకేకు చెందిన ఎంపీ జగద్రక్షకన్కు చెందిన 89 కోట్ల ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఇక బెంగాల్లో ఎన్నికలకు నెల రోజుల ముందు టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ అల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. పశువుల అక్రమ తరలింపు కేసుకు సంబంధించి మార్చిలో టీఎంసీ యూత్ లీడర్ వినయ్ మిశ్రా సోదరుడిని ఈడీ అదుపులోకి తీసుకుంది. పోంజీ స్కామ్ కేసుకు సంబంధించి మార్చి 15న మమతా బెనర్జీ సన్నిహితుడు పార్థ చటర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. కేరళలోనూ ఎన్నికలకు ముందు సీఎం పినరై విజయన్పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని బీజేపీ. సోదాలు, దర్యాప్తుతో ఆయనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. గోల్డ్ అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో విజయన్కి సంబంధం ఉందంటూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ స్వప్న సురేష్తో ఈడీ చెప్పించేందుకు ప్రయత్నించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి పినరైకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇలా దేశంలో కొరకరాని కొయ్యగా మారిన రాష్ట్రాల్లో ఏదో రకంగా లోకల్ లీడర్లను భయపెట్టాలని చూసింది బీజేపీ. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. దేశంలో అసలు పట్టేలేని, ఏమాత్రం ఉనికేలేని రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తోంది. అలాంటి రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు ఇలాంటి శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తూ ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కేంద్రంలోని పెద్దలు. బీజేపీ బెదిరింపులకు లొంగి ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడి చాలా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు కేంద్రం పెద్దలకు లొంగిపోయారు. కానీ మమత, స్టాలిన్, పినరై విజయన్ లాంటి వాళ్లు మాత్రమే బీజేపీ బెదిరింపులకు అదరలేదు, బెదరలేదు. పైగా ఎదురొడ్డి పోరాడి తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకున్నారు. బీజేపీని ఓడించడం ఎలాగో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అన్ని రకాలుగా శక్తియుక్తులున్న బీజేపీని ఎదుర్కోవడం కష్టంగా ఉందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలపై పీకే రియాక్ట్ అయ్యారు. ప్రజలు వెంట ఉంటే, బీజేపీకి ఉన్న శక్తిపై ఫైట్ చేసే సాహసం చేస్తే విజయం తథ్యమని బెంగాల్ ఎన్నికలు ప్రూవ్ చేశాయంటున్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీకి బలమైన నాయకత్వం, ఎన్నో ఇతర బలాలు, మీడియా మద్దతు ఉన్నప్పటికీ ప్రజాబలం ఉంటే అవేవీ పనిచేయవన్నారు ప్రశాంత్ కిషోర్. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, వ్యూహాలు పన్నినా, తన చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో ఎన్ని దాడులు చేయించినా, ఇన్వెస్టిగేషన్లు మొదలు పెట్టినా ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. పైగా తాము టార్గెట్ చేసిన లీడర్లకే బీజేపీ చేసిన దాడులు, సోదాలు కలిసొచ్చాయి. వాళ్లంతా బంపర్ మెజారిటీతో గెలిచి తమ తమ రాష్ట్రాల్లో కమలం పార్టీకి అస్సలు గుర్తింపే దక్కకుండా చేశారు.